ఒరే చెట్టు ఎక్కించి నిచ్చెన లాగేశారేంట్రా? నన్ను ఎవడైనా కింద తెప్పండి. తారా తన ఛానల్ కి 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు తిందకి తెంపరంతా. ఒరే ఏంట్రా ఇలా ఇరికిచ్చారు? 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఇంకా 5,000 మంది ఉన్నారా? వాళ్ళు ఎప్పుడు కొట్టాలి, నేను ఎప్పుడు తగ్గాలి? అదంతా నాకు తెలీదు. వాళ్ళు ఎలాగ సబ్స్క్రైబ్ కొట్టాలో నువ్వే తడుక్కో. ఆడియన్స్ చూసారుగా వీళ్ళు నన్ను ఎలా ఇరికిచ్చారు. ఇంకో 5,000 మంది సబ్స్క్రైబ్ కొడితే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటేస్తాం. మెయిన్ గా నా ఫ్యాన్స్ కమెంట్స్ లో గోరా గోరా అని గోల పెట్టడం కాదు, మీ ఫ్రెండ్స్ కి మా వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నాకు ఈ చెట్టు మీద నుంచి విముక్తి కలిగించండి రా, మీకు దండం పెడతాను. అబ్బా భలే ఉంది. కొంచెం కొంచెం కింద. నా నొప్పి అంతా తగ్గించావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. బావా ఏంటి మీను? బావా మీను మీను ఏంటి మను అలా వెళ్ళిపోయింది? ఏమైంది తనకి? అంటే వేడి నీళ్ళు తను తెమ్మన్నాను, నువ్వు తెచ్చావు కదా, దానికి ఫీల్ అయినట్టుంది. దానికి ఎందుకు ఫీల్ అవడం, నేనేగా తెచ్చింది. అదే నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మాయిలు దేనికి కలుగుతారో, దేనికి కోపడతారో, దేనికి బాధపడతారో అర్థం కాదు. I hate this girls psychology, sociology and anthropology. Shut, బాగల shut. మను మను ఆగు. అయ్య బాబాయ్, కాపడం పెడుతుంది మీను అనుకుని ఐ లవ్ యూ అనేసాం. కరెక్ట్ గా రాంగ్ టైంలో మీనుకు దొరికేసాం. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలరా బాబు? ముందెళ్ళి మీను లైన్ చేయాలి. మీను 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 మీనమ్మా. మీను ఏంటి? అక్కడ జరిగిందంతా అబద్ధం మీను. నువ్వు అబద్ధమని చెప్తే నమ్మేయడానికి నేనేం వినలేదు. నువ్వు తనకు ఐ లవ్ యూ చెప్పడం నా కళ్ళారా చూశాను. అబ్బా నువ్వు చూసింది అబద్ధం మీను, అసలు జరిగింది అది కాదు. ఆహా, అయితే ఇంకేం జరిగాయి నాకు తెలియకుండా? అబ్బా ఫస్ట్ నేను చెప్పేది విను. నువ్వేం నీళ్ళు తేడానికి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకుని పడుకున్నాను. అదే టైంతో కాపడం పెడుతుంటే నువ్వే అనుకున్నాను, అందుకే ఐ లవ్ యూ అన్నాను. తీరా కళ్ళు తెరిచి వస్తే పక్కన వెన్నెలా ఉంది, అక్కడ నువ్వు ఉన్నావు. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మొక్కను తిప్పుకుని వెళ్ళిపోయావు. ఇది కంప్లీట్ గా మిస్అండర్స్టాండింగ్ మీను. నేను ఐ లవ్ యూ చెప్పింది వెన్నెలకు కాదు, నీకు. అది అర్థం చేసుకో. సారీ బావా, తింగర్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అమ్మయ్యా సేఫ్. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి తను నీకెందుకు కాపడం పెట్టాలి? మానవత్వం మీను, మానవత్వం, హ్యుమానిటీ తెలుసా? సాటి మనిషి ఒళ్ళు నొప్పులతో గిలాగిలా కొట్టుకుంటుంటే ఆ బాధ చూడలేక నాకు హెల్ప్ చేసినట్టుంది. దాన్ని సాయం అంటున్నాను నేను, ద్రోహం అంటున్నావు నువ్వు. తప్పు కదా నీ ఫ్రెండ్ అలా అనుమానించడం, ఎంత తప్పు. అవును బావా, కానీ లేదు, పవన్ కళ్యాణ్ జానీ లేదు. ఇదిగో నీ కోసం తెచ్చాను పువ్వు, నువ్వే నా లవ్వు. ఇక తీసుకుని నవ్వు. థ్యాంక్ యూ బావా. ఉండు బావా, నా చేత్తో నీకు వేనీళ్ళు కాపడం పెడతాను. వద్దు వద్దు బాబు వద్దు, ఈ దెబ్బకి నాకు నొప్పులన్నీ తగ్గిపోయాయి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తానే. ఓకే నువ్వు తోముకునే పేస్ట్ లో చార్కోల్ ఉంటది అంటాడు. చార్కోల్ అంటే ఏంటి? బొగ్గు. అందుకే డైరెక్ట్ బొగ్గు పొడితోనే తోమేస్తున్నా. నేచురల్ రా, ప్రకృతి ప్రసాదం. అది షర్ట్ కాదు మ్యాన్, టీ షర్ట్. Stop it! What's this black water? అది బ్లాక్ వాటర్ కాదు, బొగ్గు వాటర్. బ్రష్ చేసావా? Yes! చైనీస్ టూత్ పేస్ట్ తో ఎప్పుడో చేసా. చైనా టూత్ పేస్ట్ తో తోమితే పోయేది పాచి కాదు, నీ పళ్ళు. ఇక ఈ బొగ్గు పొట్టు ట్రై చేయి. ఛీ, I don't like this song. Then what you like? I like Anu. Sorry. Oh man! What is this Mukku? Taste water, waste fellow. It's okay. మీరు ఎన్ని వాటర్ చేసినా I'm ready to take it. అవునా? ఆగరైతే వచ్చేద్దాం. Because మీరే నాకు హెల్ప్ చేయగలరు. అనుని పడేయడానికి నాకు మంచి ఐడియా కావాలి. కాల్ ఎడ్డిట్ మ్యాన్, పడిపోతది. కింద పడేయడానికి కాదు మ్యాన్, లవ్ లో పడేయడానికి. ముక్కు, నువ్వు అను బెస్ట్ ఫ్రెండ్ కదా. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ మ్యాన్, అనుని పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు మ్యాన్.
ఏంట్రా? నా లవర్ ని పడేయడానికి నన్నే ఐడియాలు అడుగుతున్నాడు రా ఈడు. చెప్పు మరి. హే ముక్కు, కమ్ ఆన్ మ్యాన్, ఏదో ఒక ఐడియా చెప్పు మ్యాన్. ఏంట్రా చెప్పేది? నీ చైనా కబిలమ్మ కూడా అనుకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కదా, మరి అయినా ఎందుకు ఇవన్నీ? మానేస్తా. అబ్బా, అమ్మాయిలు స్టార్టింగ్ అలాగే చెప్తారు మ్యాన్, కానీ తర్వాత ఖచ్చితంగా పడతారు. ఇట్స్ ఎ ప్రాసెస్ మ్యాన్, లవ్ ప్రాసెస్. అరే ముక్కు, ఈ బఫ్ఫన్ గడి తెలుసో తెలియకో ఐడియా గురించి నీ దగ్గరికి వచ్చాడు. ఆడికి ఏదో ఒక లఫంగ్ ఐడియా ఇచ్చి నీ లవ్ స్టోరీ నుంచి ఆయన దబాంగ చేద్దాం. నిజమే గోరా, ఇప్పుడు ఎత్తాను చూడు ఈడికో ఐడియా. హే ముక్కు, ఏంటి మ్యాన్ మీ డిస్కషన్స్? అదే నీకేం ఐడియా ఇద్దామా అని. అవునా, మరి ఐడియా వచ్చిందా? వచ్చింది. ఐడియా వాడపోని అన్నీ వచ్చాయి. అయితే త్వరగా చెప్పండి మ్యాన్. వాట్ ఎన్ ఐడియా మ్యాన్. సిగ్నల్ లేకపోయినా పని చేస్తుంది. ఈ దెబ్బతో అను నాకు ఫ్లాట్ అంతే. మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు రా. ఆడియన్స్ మీరు కూడా చూసిద్దరు రండి. హే అత్త మ్యాన్, ఐ వాంట్ యువర్ కిచెన్. ఏం అడుగుతున్నావురా? అయ్యో అత్తమ్మ, నాకు కొంచెం కిచెన్ కావాలి. అది కిచెన్ కాదురా, చికెను. అడిగే ముందు సరిగ్గా పలకడం నేర్చుకో. అబ్బా అత్తమ్మ, నేను అడిగింది కిచెనే, చికెన్ కాదు. కిచెనేనా? కిచెన్ లో ఏం చేస్తావురా? ఐల్ కుక్ మ్యాన్. ఈ రోజు నా టాలెంట్ ఏంటో అందరికి చూపిస్తా. సైడ్ 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 ప్లీజ్. ఏం చేస్తున్నాడే లక్ష్మీడు? ఏమోనే అమ్మా, నాకు అర్థం కావట్లేదు. గంట నుంచి అన్ని గెలుకుతున్నాడు, అన్ని చిందరవందర చేసేస్తున్నాడు. ఒరే మనవడా, ఏం చేస్తున్నావురా నువ్వు వంటగదిలో? హే నానమ్మ, కరెక్ట్ టైం కి వచ్చావు. ఈ రోజు నేనేం చేస్తున్నానో తెలుసా? పాయసం. పాయసమా? మరెందుకురా దానికంత ఆయాసం? అబ్బా మీరు ఇక్కడ ఉండకండి, పాయసం రెడీ అయ్యాక నేను అందరినీ పిలుస్తాను. ఏంటో ఈడదో ప్రయత్నాలు. పదవే లక్ష్మి. ఒరే ముక్కు, మనం ఇచ్చిన ఐడియా ఫాలో అయిపోతున్నాడు రా మీ అన్నయ్య. అన్నయ్య ఏంట్రా అన్నయ్య? అనుకు బావ అయితే నీకు అన్నయ్య కదరా. అలా అని రాజ్యాంగంలో రాసిందా? రామాయణంలో కూడా రాసిలేదు. పద ఆడేం చేస్తున్నాడో చూద్దాం. ఎదవ కుళ్ళు ఎక్కువ. విన్ను బ్రో, చెప్పు ముక్కు బ్రో. పాయసం సూపర్ వచ్చినట్టుంది. వాసన ఇచ్చేవారి దాకా వస్తుంది. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యు టాకింగ్? నిజమా? అవును బ్రో, కావాలంటే ఇచ్చేవరకు వెళ్ళి స్మెల్ చూసిరా. యా ఐల్ గో అండ్ స్మెల్. ఈడెవడరా ఎంత తింగర నా కొడుకులా ఉన్నాడు. ఆడు ముఖం చూస్తే అర్థం కాలేదేంటి? ముందు బాటిల్ తీ. ఇప్పుడు ఈ ఫెవికాల్ బాటిల్ దీంట్లో కలిపితే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఇది తినంగానే అను నోరు అతుక్కుపోద్ది. అప్పుడు పాయసం చేసింది ఈడే కాబట్టి ఈడ్ని సాకలు రేవు కొండకేసి ఉతికేస్తది. అదంతా రెగ్యులర్ వీడియోస్ లో జరిగేదిరా. ఇది విలేజ్ సిరీస్. దబిడి దిబిడే. ఒరే ఏం ప్లాన్ చేసావురా? ప్లాన్ చేసి చెప్పడానికి ఏంటి, నువ్వే చూడు. బ్రో ఏంటి బ్రో స్మెల్ రావట్లేదు? అంటే నీ చైనా ముక్కు కదా బ్రో, సరిగ్గా రాలేనట్టుంది. మాకైతే ముక్కుతోనే టేస్ట్ తెలిసిపోయింది. సూపర్ ఉంది, పట్టుకెళ్ళు. ఓ మ్యాన్, ఇప్పుడే తీసుకెళ్తాను. అను where are you man? She might be somewhere else. ఇప్పుడే తను ఎక్కడున్నా వెతికేసి తీసుకొస్తా. అను ఈడేంట్రా డైనింగ్ టేబుల్ పెట్టి వెళ్ళిపోయాడు. అనుని తీసుకురావడానికి వెళ్ళినట్టున్నావే. ఈ లోపు నాలంటోడు ఎవడైనా వచ్చి దాన్ని తినేస్తే. వేడి వేడి పాయసం లక్ష్మి నా కోసమే చేసినట్టుంది. స్పూన్ తీసి ఓ పట్టు పట్టేద్దాం. మావయ్య ఏంటి మీరు తిన్నారు? నేను అది అను కోసం స్పెషల్ గా చేసాను తెలుసా? డాడీ మీరు తిన్నారా? అక్కడ ఆల్రెడీ మ్యూట్ అయిపోయింది. నేను సబ్ టైటిల్స్ చేస్తా. ఏమైంది మావయ్య, ఏం మాట్లాడరేంటి? ఏంటంకు సూపర్ ఉందంట. నోటి నుంచి అసలు మాట రావట్లేదు. నిన్ను కూడా తినమంటున్నారు. ఓ మ్యాన్, ఇది నేను అనుకి ఇష్టమని చేశాను. నాకంటే ముందు ఇది తనే తినాలి. నో
కష్టపడి చేసి నేను ఫస్ట్ తింటే బాగోదు. సో నువ్వే తిను. No, man. You have to taste it. అబ్బా తిను విన్ను బావా. Oh, my heart is melting, man. ఏంటంకుల్ వాళ్ళకి ఇవ్వరా? మొత్తం మీరే తినేస్తారా? రాను రాను తిండిపోతులో తయారవుతున్నారు మీరు. ముందు పదండి, మూతి కడుక్కుందాం. తిను బ్రో. ఏంటి బ్రో అలా చేస్తున్నావు? ముందు తిను. Yeah. అను తినే ముందు ఒక మాట చెప్పాలని ఉంది. చెప్పు తిన్నాక ఎలాగో చెప్పలేవు. ఈ స్వీట్ ని చూస్తుంటే నీలాగే స్వీట్ గా ఉండేలా ఉంది. ఆవ్. ఏమైంది బ్రో? నోట్లోంచి మాట రావట్లేదా? ఏంటి విన్ను ఏమైంది? ఇలా ఏది? నా కోసం చేశానన్నా మరి నాకు ఇవ్వవా? ఒక స్పూన్ తోనే అయిపోయావేంటి బ్రో? ఇంకో స్పూన్ తిను. పాయసం చేస్తారండి పాయసం. ఏమో అనుకున్నాను కానీ క్యూట్ గా కనిపించే కంట్రీవి చిట్టి నువ్వు. అబ్బా అంకుల్, అందుకే కనిపించిందల్లా కక్కుర్తి పెట్టి తినేయకూడదు. ఏ టైగరు బొగ్గలు తాగడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అయ్య బాబాయ్, అయ్యి బాబోయ్, ఇదంతా నా వల్ల వచ్చిందని తెలిస్తే నన్ను కూడా ఎగిరి తన్నేస్తాడేమో. అంకుల్ మీరు ఈ గట్టి మీద కూర్చొని బాధపడండి, నేను మీ నోరు తేయడానికి శుద్ధి స్నానం పట్టుకొస్తాను. బాయ్. అల్లుడు గారు ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? ఆహా ఏం లేదండి, మీరు ఆ మధ్య పులసను తీసుకొచ్చారు కదా, దాని రేట్ ఎంతో మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇచ్చేస్తాను. ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడరు? ఏంటి 1000 రూపాయలా? ఓ 100 రూపాయలేనా? భలే బేరం ఆడారండి. ఓహో 100 రూపాయలే కదా అని వద్దంటున్నారా? సరే మా అల్లుడు లాంటోడు గోదావరి జిల్లాలన్నీ జల్లిడేసినా దొరకడు. వెళ్తాను అల్లుడు గారు. అబ్బా ఇలా చల్లగాలికి మేడ మీద అందరం కూర్చొని పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో. అవును అంకుల్, ఎప్పుడో కృష్ణవంశీ సినిమాల్లో చూసాను. మళ్ళీ చూద్దామంటే ఆయన సినిమాలు కూడా తీయట్లేదు. ఓన్లేండి మీ అందరి దయ వల్ల మళ్ళీ చూస్తున్నాం. అయితే ఈ శుభ సందర్భంలో అందరూ అంతాక్షరి ఆడుకుందాం. మారవా? నువ్వు మారవా? ఇంక అందరూ కలిస్తే అంతాక్షరి ఏంట్రా? అదేమన్నా ఒలింపిక్ గేమా ప్రతిసారి పాటలు పాడేయడానికి? సరే ఏం చేద్దామో నువ్వే చెప్పు అయితే. పైన చంద్రుడు చల్లగా ఉన్నాడు. నువ్వేమన్నా ముట్టుకుని చూసావేట్రా? రే మధ్యలో ఫ్లో డిస్టర్బ్ చేయకు. చంద్రుడు చల్లగా ఉన్నాడు, గాలి హాయిగా ఉంది. ఇలాంటి రొమాంటిక్ వెదర్ లో అందరూ మీ రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని మాతో షేర్ చేసుకోండి. ఓస్ బాగా చెప్పావురా గోరా. అయితే ముందు ఎవరితో మొదలెడదాం? పెద్దలు పూజ్యులు రేపు మా బకెట్ తినేసేవాళ్ళు. ముందు మీరే మొదలెట్టచ్చుగా. అలా అంటే ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నారు? చెప్పడానికి సిగ్గా? కాదురా, ఫస్టా సెకండా థర్డా అందులో ఏం చెప్దామా అని ఆలోచిస్తున్నా. తాతగారు ఆటగాడే. నాకు ఇప్పుడు అర్థమైంది మనుగడికి ఎవరి పోలికలు వచ్చాయో. అబ్బా నన్ను ఎందుకు మధ్యలో లాగుతావు? సరే తాతగారు మీరు చెప్పండి. అది అడవి రాముడు రిలీజ్ అయిన రోజు. అడవి రాముడా? ప్రభాస్ దా? కాదురా, అన్నగారు పెద్దింటిఆర్ గారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి. ఆ పాటకి నేను నేలలో గెంతులేస్తుంటే వెనకాల బాల్కనీలో ఒక అమ్మాయి తెగ గోల చేసింది. పొలో మరి డాన్సులు అరుపులు ఒకటే గోల అంతే. వాటికే మనం ఫ్లాట్. ఆ తర్వాత చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కున్నాను. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఒప్పించాను. ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాను. అంటే బామ్మగారే అమ్మాయా? మరింకెవర్రా, అందుకే కదా చేసుకున్నాను. నువ్వేంటే అలా ఉండిపోయావు? ఈ విషయం నీకు కూడా ఎప్పుడు చెప్పలేదని అలా షాక్ లో ఉండిపోయావా? కాదు, అసలు నేను అడవి రాముడు సినిమా థియేటర్ లోనే చూడలేదు. మీకెవరో తప్పు అడ్రస్ ఇచ్చి నన్ను కట్టబెట్టేశారు. అయ్యయ్యో, అందుకేనా
ఎప్పుడైనా డాన్స్ ఎత్తామేమో అని చూస్తాను, ఎప్పుడు వెయ్యు. పడుకోవడానికి గదిలోకి వస్తారు కదా, అప్పుడు మీతోనే వేపిస్తాను డాన్స్. అమ్మో, అనవసరంగా అడవి రాముడు స్టోరీ చెప్పాను. ఆ అబ్బాయి నెక్స్ట్ ఎవరు? అంకుల్ అంకుల్. ఒరేయ్, మా లవ్ స్టోరీని సీజన్ 1 లోనో సీజన్ 2 లోనో వినేశారు కదరా. మేము అడిగేది మీది ఆంటీ లవ్ స్టోరీ కాదు. మీకేదో చిలక్కొట్టు లవ్ స్టోరీలు ఉంటాయి కదా, దాంట్లో ఒకటి వదలండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేరా, అసలే పక్కనే లక్ష్మి కూడా ఉంది. పర్లేదు చెప్పండి, నేను వింటాను. అలాగైతే ఒక స్టోరీ ఉందిరా. నేను ఇంటర్ చదువుకునే టైంలో మా ఇంటి మేడ మీదకి ఓ మలయాళం అమ్మాయి వచ్చింది. పేరు జెస్సీనా? కాదు, మెస్సీ. మీరేంటి రొనాల్డోనా? ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? కంటిన్యూ కంటిన్యూ. తన మాటల్లో ఒక మలయాళపు వాసన వచ్చేది. పళ్ళు తోముకునేది కాదేమో. పళ్ళు రాలిపోతాయి. తన వయసులో నాకంటే 2 ఏళ్లు పెద్దదైనా మా ఇద్దరి మాట మనసు రెండూ కలిసాయి. ఒకరోజు చెప్ప పెట్టకుండా కేరళ వెళ్ళింది. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, వచ్చి నన్ను తీసుకెళ్లిపో అని అన్నది. తన మాట వినగానే మూట సర్దుకొని స్టేషన్కి వెళ్ళా. ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ రేట్ ఎక్కువ అని పొదుపుగా ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకుని కేరళ బయలుదేరా. అవునా? తర్వాత ఏమైంది అంకుల్? కేరళ వెళ్ళారా? పెళ్లి మండపంలో గొడవ చేశారా? పెళ్లి ఆపేశారా? లేదురా, ఇస్రోం అనుకుంటూ ఆ ప్యాసింజర్ కేరళ వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పెళ్లే కాదు, శోభనం కూడా అయిపోయింది. అయ్యో, ప్రేమలో కూడా ఈ పొదిపేంటి అంకుల్? చూసారా ఎంత దారుణం జరిగిపోయిందో? మీరు ఆ రోజు ఎక్స్ప్రెస్ ఎక్కుంటే ఈ రోజు మనుగడ కేరళలో పుట్టేవాడు. నువ్వు ఉండే. తర్వాత ఏమైంది నాన్నగారు? అవ్వడానికి ఏముందిరా, ఎలాగో కేరళ వెళ్ళాను కదా, అక్కడ కొబ్బరి బొండాలు రేటు తక్కువ అని ఓ 4 బొండాలు తాగేసి మళ్ళీ అదే ప్యాసింజర్ ఎక్కేసి వెనక్కి వచ్చాను. మీ లవ్ స్టోరీ కూడా ఆ ప్యాసింజర్ బోగీలో బాత్రూమ్ లాగా చాలా బ్యాడ్గా ఉంది అంకుల్. కొన్ని ప్రేమ కథలు అంతేరా గోరా. నెక్స్ట్ ఎవరు? తేను తేను తా తొంది తన తేరు తిత్తి పిత్త. యు మీన్ తి తాదే తిత్తి చిట్టి అంట్రా. ఏమైంది? త్రపోతేతేను తొద్దని తెలిపింది. ప్రపోజ్ చేసినా వద్దని వెళ్ళిపోయిందా? ఏమని ప్రపోజ్ చేసావురా? తేను తిన్ను తేనెత్తున్నాను తను తన్నాను. తేనె అమ్ముకునేవాడు అనుకుని వెళ్ళిపోయి ఉంటది. ఏంటి తా, సరిగ్గా ప్రపోజ్ చేయడం రాదు గాని వీడికి మళ్ళీ లవ్. నెక్స్ట్ ఎవరమ్మా? మీను వదినా? నాకేం లవ్ స్టోరీస్ ఉంటాయి? నాకేం లేవు. మా డాడీ ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. అయితే అది మనమే. తెన్నెలా తీక్ కూడా తేమైనా తౌతోరితున్నాయా? నీ అప్ప, నీకెందుకు రా తన లవ్ స్టోరీ? తెలుసుకుందామని తడిగానే. నాకు లవ్ స్టోరీ అంటే ఇప్పటిది కాదు, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంట, వదిలేండి. చెప్పనేరా, అయినా ప్రేమకు వయసు లేదు, లవ్ హ్యాజ్ నో ఏజ్. మీ నాన్న కూడా చాలరా నీకు. అదే కదా. లవ్ స్టోరీ అంటే ఏం లేదు అంకుల్. స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, నా వెంట పడి చాలా లవ్ చేశాడు. అందరికన్నా నన్ను చాలా స్పెషల్ గా చూసేవాడు. ఒక రోజు నాకు ప్రపోజ్ చేశాడు, కానీ నా ఆన్సర్ చెప్పే టైంకి మా డాడీ చనిపోయి మేము ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కానీ ఆ దేవుడి దయ వల్లేమో చాలా సంవత్సరాల తర్వాత అబ్బాయి నాకు మళ్ళీ కనిపించాడు. మీకు ఒకటి తెలుసా, తను నన్ను ఇప్పటికీ అంతే ఇదిగా లవ్ చేస్తున్నాడు. ఒరే మను, ఇప్పుడు అది డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి ఎవరో కాదు నువ్వే అన్నదనుకో, నేను మీ నాన్న కలిసి కుక్కల సీట్ కవర్ చింపినట్టు నీ బ్యాగ్ చింపేస్తారు. ఆ భయం నాకు కూడా వేస్తుందిరా. ఏదోటి చేసి డైవర్ట్ చేయొచ్చుగా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇలాంటి స్టోరీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పడితే బ్లాక్ బాస్టర్. ఇంకా పడుకుందాం బలండి. అదేట్రా, ఆ అబ్బాయి ఎవరో ఇంకా చెప్పలేదా అమ్మాయి? మీకెందుకు అంకుల్ అవతల వాళ్ళ పర్సనల్స్? మీకెందుకు? మీరేమన్నా పెద్ద రైడ్ సినిమాలో రజనీకాంత్ తెలుసుకొని పెళ్లిళ్ళు చేయడానికి? పదండి పడుకుందాం, పదండ్రా. అది కాదురా ఆంటీ, ఆ మలయాళం మట్టిలో కేరళ కుట్టి స్టోరీ అంటూ అంకుల్ తో డీప్ గా డిస్కస్ చేయండి, తీసుకెళ్ళండి. మను, ఏంటి వెన్నెలా? నీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకొస్తావా? సరే పద. ఏంటి వెన్నెలా, ఏదో మాట్లాడాలన్నావు? నన్ను నా లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు నీ పేరు ఎక్కడ చెప్తానా అని కంగారు పడ్డావా? లేదు వెన్నెలా, అయినా నువ్వు చెప్పవలే, నాకు తెలుసు. లేదు మను,
అంకుల్ ఇంకోసారి అడుగుంటే నేను చెప్పేద్దును. ఆ? కానీ గోరాయే మధ్యలో డిస్టర్బ్ చేశాడు. అయ్యి బాబోయ్, జస్ట్ లో మిస్. నువ్వంటే నాకు అంత ఇష్టం మను. నీ మీదున్న ప్రేమని ఇంకెన్ని రోజులు దాచాలో నాకు అర్థం కావట్లేదు. నేనంటే నీకిష్టం, నువ్వంటే నాకిష్టం. ఇంక మనం ఎందుకు ఆగాలి? ఇంట్లో చెప్పేయచ్చు కదా. అలా ఎలా చెప్పేస్తావు వెన్నెలా? ఇదేమన్నా చిన్న మ్యాటరా? లవ్ మ్యాటర్. అసలే మా నాన్నంటే నా భయం. ఈ మ్యాటర్ కనుక ఆయన చెప్పానంటే ఇంకంతే సంగతులు. అరే ఫస్ట్ చెప్తేనే కదా మను తెలిసేది. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. వద్దు వెన్నెలా, నాకు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? కాదు, నాకు ఇప్పుడే ఈ మ్యాటర్ చెప్పడం ఇష్టం లేదు. నాకు భయం, అర్థం చేసుకో ప్లీజ్. నా బుజ్జి కాదు. సరే నేను వెళ్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏదోటి చెప్పు, మా నాన్నకి చెప్పావు కదా. చెప్పను మను, బాయ్. మను ఎప్పుడూ ఇంతే, పిరుకోడు. వాడు వాళ్ళ నాన్నకు చెప్పపోతేనేం, నేను మాత్రం మీనుకు చెప్తా. తనైతేనే మా ప్రేమని అర్థం చేసుకొని ఇంట్లో ఒప్పించడానికి హెల్ప్ చేస్తుంది.